ఇదంతా కూడా మనకి గోస్తా నది అండి. చూడండి వ్యూ ఎంత బాగుందో. ఈరోజు అయితే విపరీతమైన వర్షం అయితే పడుతుంది ఈ ఏరియాలో. యావశంగా ఉంది, చాలా అంటే చాలా బాగుందండి. ఈ గోస్తాని నది మనకి బొర్రా గుహల దగ్గర అయితే స్టార్ట్ అవుద్ది. అక్కడ నుండి వచ్చి ఇక్కడ తాటిపూడి డ్యామ్ అయితే ఉంది, అక్కడైతే ఈ వాటర్ అయితే స్టోర్ అవుతాయి. ఇదంతా కూడా గోస్తాని వాటరు. ఈ పెంకుటిల్లు చూడండి ఎంత బాగుందో, చాలా అంటే చాలా బాగుంది. ఇది ఇక్కడ ఒక చిన్న హౌస్ అయితే ఉంది. ఇందులో వీళ్ళకి సంబంధించిన వస్తువులు, వంటగది అనుకుంటా ఇది. చూస్తున్నారుగా వంటగది, ఇది లోపల. తాటిపూడి డ్యామ్ అంటే రిజర్వాయర్కి సంబంధించిన వాటర్ అయితే మనకి ఇక్కడ నుండి అయితే క్లియర్గా కనిపిస్తుంది. చూడండి చుట్టూ కొండలు ఉన్నాయి, ఆ కొండలో ఉన్న మధ్యలో మనకి ఆ వాటర్ చూడండి ఎలా ఉందో. కొంచెం జూమ్ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుందండి. మనకి ఈ కాశీపట్నం రూరల్ ఏరియా మొత్తం కూడా ఇటు చూసిన కొండలు, చాలా వ్యూ అయితే చాలా బాగుంది. ఫైనల్లీ మనం ఎగువ కొండపర్తి అనే విలేజ్కి అయితే వచ్చాము. మనకి ఇక్కడ నుండి కొంచెం ముందుకెళ్తే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే వస్తుంది. మన విలేజ్ ఎగువ కొండపర్తి విలేజ్ అది. వీళ్ళకి టవర్ కూడా ఉంది చూడండి, మీకు కనిపిస్తుంది కదా, అదేనండి వెంకటేశ్వర స్వామి టెంపుల్. మనకి ఆ విలేజ్ వచ్చి ఎగువ కొండపర్తి విలేజ్. మనకి ఇదంతా కూడా దట్టమైన ఒక అడవి ప్రాంతంలో అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా టెంపుల్ అయితే మన స్ట్రైట్గా రోడ్డు ఉంది కదా, ఆ రోడ్డు గుండా ఒక 1 km పైకి ఎక్కితే మనకి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. చూడండి ఇదేనండి వెంకటేశ్వర స్వామి టెంపుల్. చాలా అంటే చాలా బాగుంది. వావ్. మనకి ఒక ఎత్తైన ప్రదేశంలో అయితే ఉంటుంది ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్. మొత్తం వ్యూ చూడండి ఎలా ఉందో. రీసెంట్గా కట్టారు.